ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మేము ఉపవాసం ఉండి ఆ సంగతి కొరకు దేవుని సన్నిధిలో వేడుకొనగా మా మనవి ఆలకించును అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండటం ద్వారా, ఉపవాసం అనగా అనగా దగ్గర, వాసం అనగా దేవునితో నివసించటం, దేవునికి దగ్గరగా నివసించటం. చాలామంది ఉపవాసం ఉంటున్నామని చెప్పి ఎవరి పనులకు వాళ్ళు వెళుతుంటారు. కానీ ఉపవాసం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదవటం యందు, ప్రార్థన చేయటం యందు మనం సమయాన్ని గడపాలి. సమయాన్ని గడిపినప్పుడు దేవునితో కొంత సమయాన్ని ఎప్పుడైతే నువ్వు గడుపుతావో, దేవుడు నీ ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడు. ఆయనతో సహవాసం చేస్తున్నావు గనుక ఆయన నీ ప్రతి మనవిని ఆలకించి వాటికి సమాధానం దయచేసేవాడు. ప్రభు దగ్గరికి శిష్యులు ఒకనొక విషయంలో ఆయన ఎద్దుకు వచ్చారు. వచ్చి, ప్రభువా, మేము ప్రార్థన చేశాము, ఆ దురాత్మ అతన్ని విడిచిపెట్టలేదు, కారణం ఏమిటని అడిగారు. ప్రభు, ఇది ప్రార్థన వల్లనే సాధ్యము అని ప్రభు చెప్పారు. ఫుట్ నోట్లో ఏమనుంటుందంటే, ఉపవాస ప్రార్థన వలననే అనేటువంటి మాటను మనం చూస్తాం. ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఉన్నతమైనది. ఎందుకనంటే మనం మామూలుగా ప్రార్థించినప్పుడు మన దృష్టి అటు ఇటు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నిద్రాభారం వలన ఎక్కువ సమయం ప్రార్థించలేకపోవచ్చు. తిండి తినటం వల్ల మత్తుగా ఉండవచ్చు. కానీ ఉపవాసం ఉండటం వలన మన శరీరాన్ని మనం నలగొట్టుకుని ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయం ప్రార్థించడానికి, ఆయన సన్నిధిలో గోజాడడానికి, పట్టుదల కలిగి ప్రార్థించడానికి, వాక్యానుసారంగా ప్రార్థించడానికి, దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడానికి మనకు అవకాశం కలుగుతుంది. ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వారు ఏ మనవునైతే ప్రభుని అడిగారో ఆ మనవిని వారు పొందుకున్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఉపవాసముతో దేవుని సన్నిధిలో చేసే ప్రతి మనవి ఆయన ఆలకించి నీకు సమాధానం ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించి మేము ఫలితాన్ని పొందుకున్నట్లుగా నీ కృప బాహుళ్యతను మాతో ఉంచి నడిపించండి. నీ బిడ్డలపై నీ కనుదృష్టి ఉంచండి. నీ మేలు చేత తృప్తిపరిచి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.